హలో అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇదేంటో చూస్తున్నారు కదండి, బీరకాయ పచ్చెనగపప్పు కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా పచ్చెనగపప్పుని ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే పోపు దినుసులు వేసుకోవాలి. జీరా కూడా వేసుకున్నాను. పోపు దినుసులు బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్, మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే మీ ముందుకి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదండి, ఇప్పుడు బీరకాయ ముక్కలను వేసేసుకుందాం. చూసారు కదండి, బీరకాయ ముక్కలను వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ బీరకాయ ముక్కల్లో చిటికెడు పసుపు, సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. వేసుకుని ఈ విధంగా ఒకసారి కలుపుకుందాం. చూసారు కదండి, ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుని మూత పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి ఒక 10 మినిట్స్. చూసారు కదండి, ఈ విధంగా బీరకాయ ముక్కల్లో నుండి వాటర్ పైకి తేలేలాగా బాగా ఉడికించుకోవాలి. ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మరొక 10 మినిట్స్ ఉడికించుకుందాం. చూసారు కదండి, ఈ విధంగా బాగా ఉడికిపోయింది కదా, ముక్క బాగా మగ్గిపోయింది కదా. చూసారు కదండి, ఇప్పుడు పచ్చెనగపప్పు, ఉడికించుకున్న పచ్చెనగపప్పు వేసేసుకుందాం. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూసారు కదండి, ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుని ఒకసారి కలిపేసుకొని ఒక 10 మినిట్స్ పచ్చివాసన పోయేలాగా బాగా ఉడికించుకుని, చూసారు కదండి, ఈ విధంగా కలుపుకుంటూ స్టవ్ ఆఫ్ చేసుకుందాం. రెడీ అయిపోయిందండి బీరకాయ పచ్చెనగపప్పు కర్రీ. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.